యోయో టీవీ విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూనే హిట్ సినిమాలతో తన ఖాతాలు వేసుకుంటున్నారు. ఇటీవలే బింబిసార సినిమాతో హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఈసారి డెవిల్ లో వచ్చారు. కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి డెవిల్ సినిమా ఎలా ఉంది? బింబిసారాను మించిపోయిందా లేక హిట్ కే పరిమితమైందా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఇక డెవిల్ స్టోరీ విషయానికి వస్తే బ్రిటిష్ కాలంలో రాజు కుటుంబంలో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి కళ్యాణ్ రామ్ ఆ ఇంటికి వెళ్తాడు. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ లో అతనికి ఎన్నో అనుమానాలు ఎదురవుతాయి. ఇక ఈ హత్యకు బ్రిటిష్ సీక్రెట్ మిషన్ కు లింక్ ఉందని తెలుసుకున్న అధికారులు కళ్యాణ్ రామ్ తో ఆపరేషన్ టైగర్ హంట్ మొదలు పెడతారు. అసలు హత్య చేసింది ఎవరు? దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా బ్రిటిషర్ల కోసం డెవిల్ ఎందుకు పనిచేశాడు? దాని వెనుక ఉన్న రహస్య మిషన్ ఏంటి? చివరికి డెవిల్ ఆ మిషన్ ను పూర్తి చేశాడా లేదా అనేది తెలియాలంటే థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే. ఇక డెవిల్ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఇది ఒక పీరియాడిక్ జోనర్ సినిమా. బ్రిటిష్ కాలాన్ని మరోసారి ఈ తరం ముందు ఉంచారు. 1940 బ్యాక్ డ్రాప్ తో సాగే ఆ కథలో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం పర్వాలేదు అనే రేంజ్ లోనే ఉంది. కాస్త కామెడీగా కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా రకాల కాస్ట్యూమ్స్ లో చూస్తాం. ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ కి గురి చేస్తుంది సినిమా. కళ్యాణ్ రామ్ చెప్పే కొన్ని డైలాగ్స్ కు గూస్ బంప్స్ వస్తాయని చెప్పడంలో ఎటువంటి మార్పు లేదు. కళ్యాణ్ రామ్ డైలాగ్ డెలివరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాలో దేశభక్తి గురించి అద్భుతంగా చూపించారు. డెవిల్ లో హీరోకు సమానంగా సంయుక్త మీనన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే మాలవిక నాయర్ పాత్రకు ప్రాముఖ్యత ఉంది. సినిమా అంతా చాలా క్వాలిటీగా ఉంది. ప్రతి ఫ్రేమ్ లో చాలా గ్రాండ్ గా ఉంది. సినిమా నిర్మాణ విలువల విషయంలో నిర్మాత అభిషేక్ నామా ఎక్కడ రాజీ పడలేదని సినిమా చూశాక అర్థమైంది. సౌందరరాజన్ సినిమాటోగ్రఫీ, గాంధీ నడికూడికర్ ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉన్నాయి. ఇక సినిమాకు ఆయు పట్టు అంటే హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతమని చెప్పాలి. శ్రీకాంత్ విస్సా అందించిన మాటలు, స్క్రీన్ ప్లే, కథ సూపర్ గా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ అన్ని కలగలిపిన సినిమానే డెవిల్. ఇక నటీనటుల విషయానికి వస్తే డెవిల్ గా కళ్యాణ్ రామ్ దిగిపోయాడు. కళ్యాణ్ రామ్ సీక్రెట్ ఏజెంట్ గా ఆ లుక్, నటన వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక విరూపాక్ష తర్వాత సంయుక్త అందం మిస్మరైజ్ చేస్తోంది. మాలవిక నాయర్ నటన కూడా చాలా అద్భుతంగా ఉంది. తన పాత్రకు 10 రెట్లు న్యాయం చేసింది. ఇక మిగతా నటీనటుల సత్య, శ్రీకాంత్, అయ్యంగార్, సీత, ఇతర తారాంగణం తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. డెవిల్ సినిమాలకు స్టోరీ, హీరో యాక్టింగ్, డైరెక్షన్, మ్యూజిక్ ప్లస్ పాయింట్స్ కాగా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సింగ్ మైనస్ అని చెప్పాలి. నందమూరి ఫ్యాన్స్ కి నచ్చే సినిమా డెవిల్. డెవిల్ అంటే పక్కా ఫిక్షనల్ మూవీ.